మనం మన పిల్లలను ప్రేమించలేకపోవడానికి రెండవ సాధారణ కారణం సాతాను లేదా అతని దయ్యాలలో ఒకరి నుండి హింస లేదా వ్యతిరేకత. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. సమయం ప్రారంభానికి ముందు నుండి శత్రువు ఉన్నాడు. వాడు మొదటి కుటుంబాన్ని, ఆదాము, హవ్వ లను పాపంలో పడేలా శోధించాడు మరియు అది పనిచేసింది గనుక నేటికి దానినే కొనసాగిస్తున్నాడు. వాడి ప్రణాళిక ఎన్నటికీ ఏమాత్రమూ మారలేదు. శత్రువు మనపై దాడి చేయడానికి అడ్డంకులు, విభేదాలు మరియు విభజనలను కుటుంబాలలోని నేరుగా ఇంట్లోకి తీసుకురావడానికి మార్గాలను రూపొందిస్తున్నాడు. అపజయానికి మనలను గురిచేసే వాని పనిలో వాడు ఎల్లప్పుడూ నిమగ్నమై ఉన్నాడు. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాథులతోనూ, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. మీరు యుద్ధం మధ్యలో ఉన్నారని మీ హృదయం మరియు మనస్సు కొన్నిసార్లు యుద్ధభూమి అని నిరంతరం తెలుసుకోండి. మన మనస్సులో వచ్చే ప్రతి ఆలోచనను మనం దేవుని వాక్యానికి విరుద్ధంగా తూకం వేయాలి. మన వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపెట్టి. ఈ సందర్భంలో చెరపట్టి తీసుకురావడం అనేది మన భక్తిహీన ఆలోచనలను బంధించడం మరియు వాటిని క్రీస్తుకు మరియు ఆయన వాక్యానికి విధేయులుగా చేయడం. సాతాను మనలను ద్వేషిస్తాడు మరియు మన పిల్లలను కూడా వాడు ద్వేషిస్తాడు మరియు చివరిగా మనం మన పిల్లలకు క్రీస్తును విజయవంతంగా ప్రాతినిధ్యం వహించకుండా చేయాలని వాడు నిరంతరం కోరుకుంటున్నాడు. మనం నీచంగా మరియు కఠినంగా ఉండాలని మరియు దేవుడు మనకు ఇచ్చిన ప్రభావాన్ని తన చెడు సంకల్పం కోసం ఉపయోగించాలని శత్రువైన సాతాను కోరుకుంటున్నాడు. ఒక క్రైస్తవ తల్లిదండ్రులు ఇంట్లో క్రీస్తుని తప్పుగా చిత్రీకరించి వారి పిల్లల పట్ల ధిక్కారాన్ని చూపినప్పుడు వారిని సాతాను చేతుల్లోకి నెట్టడానికి వారు ఒక సాధనంగా కూడా మారవచ్చు. విచారకరంగా చాలామంది క్రైస్తవులు తమకు తెలియకుండానే అలా నేటి దినాలలో వారు చేస్తున్నారు. మనం మన ఆత్మీయ పరిణితి ద్వారా దేవుని హృదయాన్ని కనుగొనాలి. ఆయన నుండి కానిది దేనినైనా చంపివేయాలి. మనం ఆత్మీయ పరిణితి గల క్రైస్తవులమైనప్పుడు మనం క్రీస్తు మనసును కలిగిన వారం అవుతాము. ఇప్పుడు మనం దేవుని ఆత్మను కలిగి ఉన్నాము. ఆయన మనలో నివసిస్తున్నాడు. క్రీస్తు వలె ఉండడానికి వాక్యం ద్వారా దేవుడు మనలను నడిపిస్తాడు. స్వీయ పరీక్ష ప్రతిరోజు వాక్యంలో ఉండడం ఎందుకు ముఖ్యం? మన మనస్సు 3 మూలాల నుండి ఆలోచనలను పొందుతుంది. మొదటి మూలం మన సొంత ఆత్మ, మనస్తత్వం లేదా స్వీయం. ఇవి మన సొంత అవసరాలు, భావాలు మరియు అభిప్రాయాలకు సంబంధించిన ఆలోచనలు. మన ఆలోచనలు మన సొంత ఆత్మ నుండి ఎప్పుడు ఉద్భవించాయో మనకు తెలుసు, ఎందుకంటే అవి ఎల్లప్పుడూ నేను లేదా నేనే వంటి ఏకపదాలతో ఆధిపత్యం చెలాయిస్తాయి. నా దృఢ సంకల్పం గల బిడ్డతో వ్యవహరించడం నాకు ఇష్టం లేదు. నేను నా సొంత సమయాన్ని కలిగి ఉండాలనుకుంటున్నాను. ఇవి మన సొంత ఆలోచనలు మరియు భావాలు. మన మనస్సు రూపాంతరం చెందాలని రోమా 12వ అధ్యాయం 2వ వచనంలో తెలుపుతున్నది. పునరుద్ధరించబడాలని ఎఫెసీయులు 4వ అధ్యాయం 23వ వచనంలో తెలుపుతున్నది. మరియు మనము ఎల్లప్పుడూ దేవుని వాక్యం ద్వారా నడిపించబడాలని బైబిలు స్పష్టంగా చెబుతుంది, ఎందుకంటే అది మన హృదయ ఆలోచనలను మరియు ఉద్దేశాలను వివేచించేది. హెబ్రీయులు 4వ అధ్యాయం 12వ వచనంలో తెలుపుతున్నది. రెండవ మూలం పరిశుద్ధ ఆత్మ. మన మనస్సులు పరిశుద్ధ ఆత్మ నుండి ఆలోచనలు లేదా సందేశాలను కూడా స్వీకరించగలవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలిసికొనుటకే మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొందియున్నాము అని 1 కొరింథీ 2వ అధ్యాయం 12వ వచనంలో తెలుపుతున్నది. మనం క్రీస్తుతో స్థిరమైన సంబంధంలో నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఆయన తన వాక్య సత్యాలతో మన హృదయాలను నింపుతాడు. మనం ఆయన నీతిని ధ్యానిస్తున్నప్పుడు మన మనస్సులు పరిశుద్ధ ఆత్మకు తెరవబడతాయి మరియు అన్ని సమయాలలో మార్గదర్శకత్వం, ప్రోత్సాహం, జ్ఞానం మరియు హెచ్చరికలను మనం వింటాము.
పరిశుద్ధ ఆత్మ నుండి మనం ఒక తలంపును స్వీకరించినప్పుడు మనం తెలుసుకోవచ్చు, ఎందుకంటే అది లేఖనాధారమైనది, సత్యం, మెరుగుపరుస్తుంది, ప్రభువు వైపుకు మనలను ఆకర్షిస్తుంది మరియు ఆయన వాక్యానికి ఎన్నడూ విరుద్ధంగా ఉండదు. దేవుని పిల్లలుగా మనం మన సొంత అవగాహనకు మనం వదిలివేయబడలేదని తెలుసుకోవడం ఎంతో ఓదార్పునిస్తుంది. దేవుడు మనతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు మరియు తన వాక్యం ద్వారా మరియు పరిశుద్ధ ఆత్మ పరిచర్య ద్వారా మనతో మాట్లాడతాడు. మూడవ మూలం దయ్యాలు. చివరగా, మన మనస్సు దయ్యముల నుండి కూడా ఆలోచనలను పొందుతుంది అని గుర్తించాలి. ప్రభువైన యేసును ప్రేమించే విశ్వాసులు కూడా ఆత్మీయమైన అణచివేతను అనుభవించవచ్చు. దయ్యాల ఆలోచనలు వారి మనస్సులపై కూడా దాడి చేస్తాయి. పేతురు ఒక ఖచ్చితమైన ఉదాహరణ. పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడూను కలుగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ప్రభువు పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక యున్నావని పేతురుతో చెప్పెను. ఈ విషయం మత్తయి 16వ అధ్యాయం 22 నుండి 23వ వచనాలలో తెలుపుతున్నది. పేతురు దేవుని సంగతులను గూర్చి ఆలోచించనందున యేసు అతనిని గద్దించాడని గమనించండి. పేతురు యేసును సిలువపైకి వెళ్లకుండా ఆపాలనుకున్నాడు. అయితే ఈ ఆలోచనలు సాతాను నుండి ఉద్భవించాయని మరియు తక్షణమే పరిష్కరించబడాలని యేసు గుర్తించాడు. అబద్ధాలు, మోసం, ఖండించడం లేదా శోధనలు, ఈ వర్గాలలో ఒకదానిలో నుండి ఒక ఆలోచన వచ్చినప్పుడు అది దయ్యాల మూలాన్ని కలిగి ఉంటుందని మనము గ్రహించాలి. ఈ వర్గాలలో ఏవైనా ఇప్పుడు మీ ఆలోచన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయో లేదో వెల్లడించమని దేవుడిని అడగండి. స్వీయ పరీక్ష చేయండి. ఈ సత్యాల గురించి మీ హృదయంతో మాట్లాడమని దేవుణ్ణి అడగండి. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయుండి సత్యమందు నిలిచినవాడు కాడు. వానియందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అని యోహాను 8వ అధ్యాయం 44వ వచనంలో తెలుపుతున్నది. అబద్ధాల గురించి మీకు ఏమి వెల్లడైంది? కాగా సర్వలోకమును మోసపుచ్చిచు అపవాది యనియు సాతాననియు పేరుగల ఆదిసర్పమైన ఆ మహాఘటసర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడియున్నాడు. ప్రకటన 12వ అధ్యాయం 9 మరియు 10 వచనాలలో తెలుపుతున్నది. ఖండించడం లేదా ఆరోపణలు గురించి మీకు ఏమి వెల్లడైంది? ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు మనెను. మత్తయి 4వ అధ్యాయం 3వ వచనం. పాపం చేయడానికి శోధన గురించి మీకు ఏమి వెల్లడి చేయబడింది? మనం అబద్ధపు ఆలోచనల చేత శోధించబడినప్పుడు మనం ఆత్మీయ యుద్ధాన్ని అనుభవిస్తున్నామని ఖచ్చితంగా చెప్పవచ్చు. దుష్టుని మండుతున్న అగ్ని బాణాలను మనం తప్పించుకోలేము. అయితే ఆ ఆలోచనలతో మనం చేసే పనులను మనం నియంత్రించుకోవచ్చు. మన మనస్సులోకి వచ్చే ప్రతి ఆలోచనను మనం తీసుకోవాలి మరియు ఆ ఆలోచనను ఎల్దేలప్పుడు దేవుని వాక్యానికి విరుద్ధంగా పరిగణించాలని దేవుడు చెప్పాడు. ఒక ఆలోచన పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోతే దానిని మన మనస్సు నుండి వెంటనే ప్రక్షాళన చేయాలని దేవుడు చెప్పాడు. ప్రతి ఆలోచనను చెరలోనికి తీసుకురావడం అనేది నిరంతరం సాధన చేయవలసిన క్రమశిక్షణ. మీరు శోధన మీద చర్య తీసుకునే ముందు పాపం మీ మనస్సులో ఉద్భవిస్తుంది. కాబట్టి మీరు పరిశుద్ధత జీవితాన్ని అనుసరిస్తున్నట్లయితే మీరు తప్పనిసరిగా ఈ క్రమశిక్షణను ఆచరించాలి. దేవుడు ఆయన వాక్యంతో మనలకు హెచ్చరిక ఇస్తూ ఫిలిప్పీ 4వ అధ్యాయం 8వ వచనం ద్వారా జాగ్రత్త అని చెబుతున్నాడు. ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. మనం ఈ యుద్ధం గురించి అజ్ఞానంగా ఉన్నట్లయితే లేదా చురుకుగా పోరాడకపోయినా శత్రువు మన కుటుంబాల మీదకి రావడానికి అది అవకాశం అవుతుంది.
జ్ఞాపకం ఉంచుకోండి, శత్రువు ఎల్లప్పుడూ పన్నాగాలు పడుతూ తల్లిదండ్రులుగా మనం విఫలమయ్యేలా చేయడానికి ఏదో ఒక పద్ధతిని కనుగొనడానికి పన్నాగం పడుతూ ఉంటాడు. క్రింది కథ ఈ సత్యాన్ని వివరిస్తుంది. మీరు చదువుతున్నప్పుడు శత్రువు ఏ విధంగా పనిచేస్తున్నాడో చూడటానికి భక్తిహీనమైన ఆలోచనలు ఎక్కడ వస్తాయని అనే వాటిని గుర్తించండి. ఒక సందర్భానికి ప్రతి చర్య తీసుకోవడానికి మరియు ప్రేమలో ప్రతిస్పందించడానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం అధ్యయనం చేశాము. ప్రతిస్పందించడానికి ఆలోచన, స్వీయ నియంత్రణ, సమయం అవసరం మరియు భావాలు లేదా భావోద్వేగాల ద్వారా నిర్దేశించబడదు. ప్రతిస్పందించడం లేదా ప్రతిస్పందించడం సంభవించినప్పుడు కూడా గమనించండి. సాతాను మన మనస్సులపై ఏ విధంగా దాడి చేస్తాడనే దాని గురించి మరియు మీరు నేర్చుకున్న దాని గురించి ఒకసారి ఆలోచించండి. మీ పిల్లల విషయంలో శత్రువు మీపై కాల్చిన కొన్ని అబద్ధాలు లేదా మండుతున్న బాణాలు ఏమిటి?